ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది ఈరోజు ఆలోచన చేస్తూ ఉంటారు, తమకు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చేవారు ఎవరైనా ఉంటే, నడిపించేటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సహాయం అనేది అవసరమైంది. ఎవరో ఒకరు వారికి తోడుగా ఉండి నడిపించాలని వారు కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ పరిస్థితులన్నిటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనమైతే ఒక విషయంలో అయితే ధైర్యం తెచ్చుకోవచ్చు. కీర్తన గ్రంథము 46 అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొని తగిన సహాయకుడు. ఆపద ఎప్పుడైతే వస్తుందో మనకు తెలియదు, కానీ ముందుగానే మనం అన్ని విషయాల్లో మేలుకొని దైవ సన్నిధిలోని ప్రతి పరిస్థితిని బాగు చేసుకోవడానికి ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా అన్ని విషయంలో కూడా దేవుని యొక్క సహాయం ఏదో ఒక రీతిగా ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనకు అందుతూ ఉంటుంది. దాన్ని మనం ఉపయోగించుకోగలగాలి. కనుక ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలోని ప్రముఖంగా ఉండేటువంటి వ్యక్తుల్ని, సేవకుల్ని చూసినప్పుడు వారందరూ కూడా తమ జీవితాలను ఎప్పుడూ కూడా సుఖంగా ఉండేటువంటి స్థితిలో వారు జీవించలేదు, కానీ అనేక రకాలైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. అనేక రకాల గుండా పరిస్థితుల నుంచి వారు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క సహాయాన్ని బట్టి వారు తప్పించబడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అపోజినటువంటి పౌలు గురించి ఆలోచన చేసినట్లయితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూస్తూ ఉన్నప్పుడు, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలోను, ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇన్ని శ్రమలు అతను అనుభవిస్తూ ఉన్నాడనంటే అతనికి నెమ్మది పొందేటువంటి దినం ఎక్కడుంది? నెమ్మదిగా ఉండేటువంటి సమయం అతనికి ఎక్కడికి దొరుకుతూ ఉంది? కాబట్టి ఇన్ని శ్రమలు పడుతూ దేవుని పక్షంగా అతను నిలవబడి అనేకులు విడిపించడానికి ఈ శ్రమలన్నింటినీ మహాదానందంగా ఆదరించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనం ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన మనకి కృప చూపించేటువంటి ఆయన ఉన్నారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవాను నేను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచూ నుండి నీటి ఓట వలన ఉండేదావు. కనుక ఎంత సహాయము ప్రభువు చేయాలంటే ఆయన కునుకగా నిద్రపోక ఆయన మనతో ఉన్నారు. భక్తులైతే చెప్తూ ఉన్నాడు, కొండల తట్టు నాకు కనులు వచ్చున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. కనుక ఈ దినాన ప్రభు యొక్క సహాయం ఖచ్చితంగా మన అందరికీ దొరుకుతుందని మనం నమ్ముతూ ఉన్నాము. ఆయన ఉదయకాలను మాటలను బట్టి, ఆయన మనం ధైర్యపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఆయన ఆశ్రయించాలి. ఆయన సహాయం కొరకు కనిపెట్టాలి. ఖచ్చితంగా మనకు సహాయం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన కునుకక నిద్రపోక నీ యొక్క విజ్ఞాపన గురించి ఆయన ఆలకిస్తూ ఉన్నారు. ప్రభువా, మీ దయగలిగిన స్థలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా, ప్రభువా ఇదిగో తండ్రి, నీవు మా పక్షముగా ఉండి నాయన, మా పక్షముగా ఉండేటువంటి ప్రతి పరిస్థితులన్నింటినీ మార్చివేయడం కొరకు తండ్రి సహాయం అందించుటకే నిరంతరము ప్రభు మాకు తోడుగా ఉన్నావు నాయన. నీ సహాయం పొందుకోవడానికి గాను తండ్రి నీ సన్నిధిలో మీకు కనిపెట్టుకుని కృప దయచేయమని, దేవా సహాయం ఏ దిక్కు నుంచి అయితే వస్తుంది దాన్ని పొందుకొని దానిని బట్టి నాయన మేము ప్రతి పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసేలాగా సహాయం దయచేయమని, ఇంకొక అత్యధికమైన శ్రద్ధ చూపిస్తున్నటువంటి ప్రభువా, అత్యధికంగా తండ్రి వాక్యం అనుగ్రహిస్తున్నటువంటి తండ్రి, మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఇంకొన్ని అత్యధికమైన కృపను కుమ్మరింపజేసి బలపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.